హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ బాక్స్ ఏంటిదో తెలుసా? చెప్తానండి. ఈ బాక్స్ గురించి ఏంటంటే చూద్దాం పట్టండి. కింద పడుతుంది, ఇప్తా చూడండి. మునుముందు ఉంటా అంటే ఏమొస్తాయి అంటే ఇక ఇదే ప్యాకింగ్ చేసి ఇవ్వడం అవుతుంది. సత్తిపిండి అంటే అన్నీ తెలుసు కదా అండి మీకు. అన్నీ కలబోసి అన్ని తీర్ల కలిపి చేసుకోవడమే సత్తిపిండి. ఏంటి అంటే తెలుసు కదా మీకు. అన్ని రకాల 5 రకాల 9 రకాల అన్ని రకాలు చేసుకొని పట్టించుకోవడమే. నేను 5 రకాలు కలిపి పట్టించుకున్నా అంటే పట్టిన. నేను అంతకుముందు అసలు చేసేదాన్నే కాదు, దేవుని మందం చేసేది. ఇప్పుడు కూడా దేవుడి మందమే చేశాను. పట్టించుకోవాలంటే అందరు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మా ఇంట్లో తీపి ఎవరు తినడం లేదు, దేవుని మందం చేస్తా అంటున్నారు. పావు కిలో బియ్యం, పావు కిలో పల్లీలు, పావు కిలో నువ్వులు అన్నిటికి కలిపి కిలో చక్కెర కలిపి పట్టిస్తున్నారు. వీడికి ఇదే ఎక్కువ అవుతుంది అంటున్నారు అందరూ పట్టియడం అంటే. ఇక నేనే పడతాను, అవి కూడా అన్నీ కలగలిపి పడతాను. మాకు మిల్లు ఉంది కదా అండి. ఇగో ముందు ఏం చూడాల్సి వస్తుందో ఏమో అనిపిస్తుంది. అందుకే నేను ఈ వీడియో పెట్టానండి. ఇది మాత్రం సత్తిపిండి అన్ని తీర్ల. అసలు మెయిన్ పాయింట్ మొక్కజొన్న పిండి ఉండాలి ఇలా. మొక్కజొన్న పిండి నేను మాత్రం అన్ని కలగలిపి పెట్టుకున్నా. మెత్తగా వచ్చింది. ఎట్లా వచ్చింది చూడండి, మెత్తగా మిక్సీలో పట్టుకున్నట్టే ఉంటుంది. ఇది ముద్దకు కూడా వస్తుంది. ఆ గడ్డ కింద పడుతుంటే ఇది బయటకు వచ్చింది. నేను పడితే ముద్దకు కూడా వస్తుంది. ఇక పిసుకుతే ముద్దకు కూడా వస్తుంది. అట్లా పడతా. చక్కెర, పల్లీలు, నువ్వులు, పెసళ్ళు అంటే దేనికి దానికి వేయించుకొని దేనికి దానికి గిండి కడిగి పట్టుకురావాలి. బియ్యమును, పెసళ్ళు, మొక్కజొన్నలు, బొబ్బెర్లు ఇవన్నీ కలగలిపి పట్టినాక తర్వాత పల్లీలు గిట్లా కలిపి పడతాను. ఇదే సత్తిపిండి. మీరు పడతారా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.